హలో వ్యూవర్స్, ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ సత్యం సుందరం. ఓపెన్ చేస్తే 20+ ఏజ్లో మన హీరో సత్యం గుడి దగ్గర ఏడుస్తూ పడుకొని ఉంటాడు. అక్కడే ఉన్న పూజారి, ఏంటి బాబు ఇంత టైం అయింది, ఇంకా ఇక్కడే పడుకొని ఉన్నావు, ఇంటికి వెళ్ళలేదా అంట. నేను ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి సైకిల్పై ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గర వాళ్ళ నాన్న సత్యాన్ని చూసి ఇంత లేటుగానా వచ్చేది అని కొట్టబోతాడు. పక్కనే ఉన్న సత్యం వాళ్ళ నాన్నగారి ఫ్రెండు రామలింగం గారిని ఆపి, అయినా ఇంత రాత్రి ఊరు వదిలి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, పొద్దున్నే వెళ్ళవచ్చు కదా అని అంటాడు. పక్కనే ఉన్న సత్యం మామ సుకుమార్, మీరు అంటే ఏం పర్లేదు, కానీ వాడు చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే ఎన్నో ఆశలతో ఉన్నాడు. వాడిని చూడు ఎంత బాధపడుతున్నాడో, వాడు ఏమైపోతాడో ఏమో అని భయంగా ఉంది బావా అంటూ ఏడుస్తాడు. అయినా నీ సొంత తమ్ముళ్ళే నిన్ను మోసం చేసి ఆస్తి వాటల కింద ఈ ఇంటిని లాగేసుకున్నారు అని వాళ్ళను శపిస్తూ ఉంటే, శపించకు బావా, ఎంతైనా వాళ్ళు నా తమ్ముళ్ళు అనేసి రామలింగం గారు అంటారు. చివరిసారిగా సత్యం ఒకసారి బాధపడుతూ ఇల్లంతా తిరిగి చూస్తాడు. అందరికీ వెళ్ళి వస్తా అని చెప్పి పక్కనే ఉన్న వాళ్ళ బాబాయ్ కూతురుని ఎత్తుకొని, నేను ఊరికి వెళ్ళి వస్తా అని చెప్పి లారీ ఎక్కుతాడు. పక్కనే ఉన్న వ్యక్తి సైకిల్ని మర్చిపోయారు అని అంటాడు. దానికి సత్యం గారి తండ్రి అయిన రామలింగం గారు, సైకిల్ తీసుకొని రమ్మంటావా అని అడిగితే సత్యం, వద్దు ఇక్కడే ఉండని, ఏమైనా అవసరం ఉన్న వాళ్ళకు ఇమ్మని చెప్పి అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోతారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మన హీరో పెద్దవాడై ఉంటాడు. పక్షులకు మేత వేస్తూ, నేను ఈరోజు ఊరికి వెళ్తున్నాను, రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి వచ్చిన తన భార్య, ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా, ఇంత లేట్ అయింది అని అంటాడు. నాకు వెళ్ళాలని లేదు అని సత్యం చెప్తాడు. నాకు తెలుసు నీకు ఆ ఊరు అన్నా ఆ ఊరిలో ఉన్న మనుషులన్నా ఇష్టం లేదు అని, కానీ తప్పదు, భువనకి నువ్వంటే చాలా ఇష్టం, తన కోసమైనా నువ్వు వెళ్ళాల్సిందే, నీకు కూడా ఒక ఆడపిల్ల ఉంది, నీకంటూ ఉన్నది వాళ్ళు మాత్రమే, నువ్వు వెళ్ళకపోతే నీ ఫంక్షన్కి ఎవరూ రారు అని చెప్పి పంపిస్తుంది. ఇష్టం లేకపోయినా సత్యం తప్పక వెళ్తాడు. అయిష్టంగానే సత్యం బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటే హాల్లో ఉన్న సత్యం వాళ్ళ అమ్మగారు, మూతి అలా పెట్టుకొని వెళ్ళకురా, అక్కడికి వెళ్ళాక ఎవరితోనూ గొడవ పడద్దు అని చెప్తుంది. సరే అంటూ సత్యం బయటికి వెళ్తాడు. బయట వాళ్ళ నాన్న రామలింగం స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్తూ ఉంటాడు. వెళ్ళి వస్తా అని సత్యం సైగ చేయగానే సత్యం దగ్గరికి వచ్చి, ఈవినింగ్ కదా ఫంక్షను, ఆఫ్టర్నూన్ ట్రైన్కి వెళ్ళాల్సింది అని అంటే, నాకు వెళ్ళడం ఇష్టమే లేదు అని అంటాడు. అంటే అలా అనకు, మన కుటుంబం తరపున ఎవరో ఒకరు వెళ్ళాల్సిందే, కాబట్టి నువ్వే వెళ్ళు అని చెప్పి సత్యాన్ని పంపిస్తాడు. వైజాగ్ నుండి అమరావతికి సత్యం ట్రైన్లో వస్తాడు. రైల్వే స్టేషన్ నుంచి ఇంటి వరకు ఆటోలో వెళ్తాడు. ఇంటి లోపలికి వెళ్లకుండా బయటి నుంచే లోపలికి తొంగి చూస్తూ ఉంటాడు. అప్పుడే లోపల నుంచి గేటు దగ్గర ఎవరో ఉన్నారు, వెళ్ళి చూడండి అని చెప్పగానే సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడే ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఉంటాడు. సత్యం ఊరు చూడ్డానికి బయటికి వెళ్ళి చిన్నప్పటి గుడి దగ్గరికి వెళ్తాడు. సత్యం అక్కడి నుంచి ఫంక్షన్ హాల్కు బస్సులో బయలుదేరుతాడు. బస్సు కండక్టరు సత్యం వాళ్ళ నాన్నగారు స్టూడెంట్ అవ్వడం వల్ల అడ్రస్ అవన్నీ కనుక్కొని కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి చెప్పి పంపిస్తాడు. సత్యం ఫంక్షన్ హాల్కి వెళ్ళి కూర్చోగానే సత్యం వాళ్ళ మరదలు సత్యాన్ని చూసి గుర్తుపట్టి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది. సత్యంతో కొద్దిసేపు మాట్లాడి, తినడానికి ఏదైనా పంపిస్తాను, ఇక్కడే కూర్చొని చెప్పి వెళ్తుంది. అంతలోనే సత్యాన్ని వెనుక నుంచి ఎవరో కళ్ళు మూసి, నేనెవరో చెప్పుకో చూద్దామంటూ అడుగుతారు. సత్యం ఎవరో తెలీదు అంటారు. దానికి ఆ వ్యక్తి, నేను నీకు బాగా తెలిసిన వాడిని, మీ అమ్మ సైడ్ బంధువుని అని అంటాడు. అయినా తెలీదు అంటాడు. ఇదే చివరకులు అని చెప్పి, నేను సమ్మర్ హాలిడేస్లో 1 రోజులు మీ ఇంట్లోనే ఉన్నాను అంటాడు. దానికి సత్యం, నువ్వెవరో నాకు గుర్తులేదు అని అంటాడు. వెంటనే సుందరం ఎదురుగా వచ్చి నిలబడతాడు. కానీ సత్యానికి సుందరం ఎవరో గుర్తురాడు. ఎవరా అని ఆలోచిస్తూ ఉండగా సుందరం, ఏంటి బావా ఇంకా గుర్తు రాలేదా అని అంటే సత్యం, గుర్తొచ్చావు అని అబద్ధం చెప్పి, మీరు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. సుందరం సత్యాన్ని, ఎప్పుడు వచ్చావు బావా అని అంటే 10 నిమిషాలు అయింది అని అంటాడు. నీకోసం నేను చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను నువ్వు అని అంటాడు. సత్యం సుందరంతో, నువ్వెప్పుడు వచ్చావు అని అంటే, నేను 3 డేస్ నుంచి ఇక్కడే ఉన్నాను అనేసి చెప్తాడు. సత్యం, నేను వాష్రూమ్ వెళ్ళి వస్తాను అంటే సుందరం, నీకోసం ఎదురు చూస్తూ నేను కూడా వెళ్ళలేదు, నేను కూడా వస్తాను అని చెప్పి సత్యం వెంట వెళ్తాడు. సత్యానికి సుందరం ఎవరో ఇంకా గుర్తు రాలేదు.
కానీ సుందరం మాత్రం సత్యం చిన్నప్పటి విషయాలు మాట్లాడుతూ తన మర్చిపోయిన విషయాలన్నీ కూడా గుర్తు చేస్తూ ఉంటాడు. సుందరం కంటిన్యూగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం వల్ల సత్యానికి కొద్దిగా చిరాకు అనిపిస్తుంది. సత్యం వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మామను పలకరిస్తాడు. వాళ్ళ మామ ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని మాట్లాడతాడు. మీ దగ్గర క్రమంగా మీ ఇంటిని కొట్టేసిన వాళ్ళు కూడా ఈ పెళ్ళికి వచ్చారు అనేసి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే సత్యం వాళ్ళ గురించి మనకెందుకులే అంటాడు. దాంతో సరే పద అక్కడ కూర్చుందాం అని సత్యం వాళ్ళ మామ వెళ్తూ ఉంటే సుందరం వెనక ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. సత్యం సుందరాన్ని చూపిస్తూ మామ అతను ఎవరు అని అడిగేలోపే సత్యానికి స్వీట్ తినిపిస్తూ ఎలా ఉంది అని అడుగుతాడు. సత్యం బాగుంది అని చెప్పి మళ్ళీ సుందరంకి వెళ్ళి చూపించి అతను అని అనేలోపే మళ్ళీ తినిపిస్తూ ఉంటాడు. ఇక మూడోసారి ఎవరు అని అనేలోపే సుందరం వచ్చి పక్కన కూర్చుంటాడు. దాంతో సత్యం సుందరం ఏమవుతాడు అనేది తెలియకుండా పోతుంది. ఎంత ట్రై చేసినా సుందరం ఎవరో సత్యానికి తెలియదు. కానీ సుందరం మాత్రం సత్యానికి సంబంధించిన ప్రతి విషయం చెప్తూ ఉంటాడు. సుందరం కంటిన్యూగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. కొద్దిసేపటికి సత్యం టైం వంక చూస్తూ ఉంటే సుందరం ఏదో సైగ చేస్తాడు. ఏంటి ఏం సైగ చేస్తున్నావు అనేసి సుందరాన్ని సత్యం వాళ్ళ మామ అడుగుతాడు. నువ్వు తిరిగి బస్సులో వెళ్ళాలి, బస్సు టైం అయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాడు, నేను తోలుకెళ్తానులే అనేసి అంటాడు. దానికి సత్యం ఈ విషయం నీకెలా తెలుసు అంటే చిన్న మామయ్య నాకు చెప్పాడు, నీ గురించి మొత్తం నన్ను చూసుకోమన్నాడు అనేసి చెప్తాడు. టైం చాలా ఉంది, టయానికి నేను నిన్ను తోలుకొని వెళ్తా అని సుందరం హామీ ఇస్తాడు. సరే ముందు వెళ్ళి వాళ్ళ పెళ్లి కూతురుని పెళ్లి కొడుకును పలకరించి వద్దామని చెప్పి సత్యం సుందరం ఇద్దరూ కలిసి స్టేజ్ మీదకి వెళ్తారు. సత్యాన్ని చూడగానే సత్యం చెల్లెలు భువన ఎంతో సంతోషపడుతుంది. అసలు నువ్వు వస్తావని అనుకోలేదు, మొత్తానికి వచ్చేసావు అంటూ సంబరపడుతుంది. సత్యం పక్కన ఉన్న పెళ్లి కొడుకును పరిచయం చేసుకోబోతే మీ గురించి నాకు బాగా తెలుసు సార్, మీ చెల్లెలు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది, ఒక విధంగా చెప్పాలంటే మా పర్సనల్ విషయాలు కూడా మీ గురించే మాట్లాడుతుంది అని చెప్తాడు. భువన సత్యం చేతిలో ఉన్న గిఫ్ట్ చూసి ఏం తెచ్చావు అని అడుగుతుంది. అంటే నీకు ఇష్టమైనదే అని చెప్తాడు. సరే ఇలా ఇవ్వు ఓపెన్ చేస్తా అంటే సుందరం ఒకసారి వెనక లైన్ చూడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇది అంతా ఎందుకు తర్వాత చూద్దువు కానీ అంటే లేదు మా అన్నయ్య నాకు చాలా ముఖ్యం, మా అన్నయ్య కోసం ఉండాల్సిందే అని చెప్పి ఓపెన్ చేయాలని అనుకుంటుంది. వెనక నిలబడుకున్న వాళ్ళంతా కొద్దిగా విసుగ్గా చూస్తారు. సుందరం ఉండి వాళ్ళంతా ఎలా చూస్తున్నారో చూడు అంటే వాళ్ళతో నాకు సంబంధం లేదు, వాళ్ళు ఉండాలనుకుంటే ఉంటారు లేదంటే లేదు, కానీ మా అన్నయ్య నాకు చాలా ముఖ్యం. భువన వాళ్ళ అన్నయ్య తెచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తుంది. వాటిలో గాజులు, పట్టీలు, ఉంగరాలు ఉంటాయి. భువన సత్యంతో వీటిని ఇప్పుడే వేసుకొని ఫోటో దిగాలని ఆశగా ఉంది అని అంటే సత్యం సరే అంటాడు. కానీ సుందరం భువనతో ఒకసారి వాళ్ళని చూడు ఎంతమంది ఉన్నారో అనేసి అంటాడు. భువన వారి గురించి పట్టించుకోకుండా నేను ఇప్పుడే వేసుకుంటాను అని చెప్పి నువ్వే తొడిగించు అన్నా అనేసి అంటుంది. సత్యం ఒక్కొక్కటి తీసి తొడిగిస్తూ ఉంటాడు. భువన సోఫాలో కూర్చొని ఉంటే సత్యం పట్టీలు తీసుకొని కింద కూర్చొని తన చెల్లెలి కాలు తన మీద పెట్టుకొని పట్టీలు పెడుతూ ఉంటే భువన ఎంతో ఎమోషన్ అవుతుంది. తర్వాత ఫోటో దిగి మాట్లాడుతూ ఉంటే సుందరం ఒకసారి వెనుక చూడు ఎంతమంది ఉన్నారో తర్వాత మాట్లాడుకోవచ్చు అని అంటే సరే మీరు వెళ్ళి వెయిట్ చేయండి, భోజనం చేయొద్దు, నేను వచ్చాక కలిసి తిందామని సత్యంతో అంటుంది. సత్యం సరే అని అక్కడి నుంచి వెళ్తాడు. కిందికి వెళ్ళగానే సత్యం వాళ్ళ తాతయ్య వాళ్ళు కనపడతారు. సత్యం వాళ్ళ తాతయ్య వాళ్ళతో మాట్లాడి పలకరించి సుందరం వైపు చూపిస్తూ అతను ఎవరు అని అడిగేలోపే సుందరం దగ్గరికి వచ్చేస్తాడు. వాళ్ళ తాత సుందరాన్నే పట్టుకొని మీ బావ ఎవరి గురించో అడుగుతున్నాడు, వాళ్ళు ఎవరో చూసి కనుక్కొని చెప్పు అనేసి చెప్తాడు. వెంటనే సుందరం ఎవరు బావ, ఎవరు ఆ మనిషి ఎలా ఉంటాడు అని అడిగితే సత్యం వాళ్ళతో ఎందుకులే పద అనేసి వచ్చేస్తారు. ఇప్పటి వరకు సత్యానికి సుందరం పేరు కూడా తెలియదు, కానీ సుందరానికి సత్యం గురించి ప్రతి చిన్న విషయం కూడా తెలుసు. ఇద్దరూ మాట్లాడుకుంటూ భోజనాలకు వెళ్తారు. సత్యం, సుందరం, సత్యం వాళ్ళ మామ ముగ్గురు కూర్చొని భోంచేస్తూ ఉంటే వెనుక సైడు సత్యం వాళ్ళ దగ్గర క్రమంగా ఇల్లు లాక్కున్న వాళ్ళు కనిపిస్తారు. సుందరం సత్యానికి చూపించి వాళ్ళు చూడు ఇక్కడికి వచ్చారు అని చెప్తాడు. దాంతో సత్యం మూడ్ ఆఫ్ అయిపోతాడు.
వెంటనే సత్యం వాళ్ళ మామ సుందరాన్ని అరుస్తాడు, ఎందుకు నువ్వు వాళ్ళని చూపించావని. సుందరం సత్యం మూడ్ మార్చాలని చాలా ట్రై చేస్తాడు, కానీ సత్యం మాత్రం అలాగే ఉంటాడు. సరే అని సుందరం సత్యాన్ని ఫోన్ నెంబర్ అడుగుతాడు. సత్యం ఒక నెంబర్ని ఇస్తాడు. అలాగే సుందరం కూడా నా నెంబరు రాసిస్తా అని చెప్పి ఒక కార్డు పైన బ్యాక్ సైడ్ నెంబర్ రాసి ఇస్తాడు. ఈవినింగ్ టైంలో సత్యం బయలుదేరుతుంటే సుందరం డ్రాప్ చేయడానికని వెళ్తాడు. దారి మధ్యలో ఒక చోట టీ స్టాల్ దగ్గర ఆపి టీ తాగి వెళ్దామంటాడు. సత్యం లేదు, లేట్ అవుతుంది, బస్సు మిస్ అవుతుంది అంటే సుందరం లేదు బావా, నాకు బస్సు టైం తెలుసు, బస్సు ఎక్కించే బాధ్యత నాది అని చెప్తాడు. ఇద్దరూ టీ తాగి వెళ్ళేసరికి బస్సు వెళ్ళిపోయి ఉంటుంది. దాంతో సత్యం సుందరం పైన కోప్పడతాడు. సుందరం ఇంకా చేసేది ఏమీ లేదు బావా, రేపు మార్నింగ్ వరకు బస్సు లేదంట, కాబట్టి ఈ రోజుకి మా ఇంటికి వచ్చి రేపు పొద్దున్నే వెళ్దువు కానీ అని అంటే సత్యం లేదు, నేను ఇక్కడే లాడ్జీలో ఉంటా అంటాడు. దానికి సుందరం వద్దు బావా, ఇక్కడ లాడ్జీలో ఏమీ బాగుండవు అని చెప్తాడు. అయినా సత్యం వినకుండా నన్ను లాడ్జీ దగ్గర డ్రాప్ చేయి, లేదా నేనే నడుచుకుంటూ వెళ్ళిపోతా అనేసి అంటాడు. ఇక చేసేదేమీ లేక సుందరం సత్యాన్ని లాడ్జీ దగ్గరికి తోలుకొని వెళ్తాడు. ఇప్పటికైనా ఆలోచించుకో బావా, ఈ లాడ్జీలో ఏమీ బాగుండవు అని అంటాడు. ఏం పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతాను, ఇక వెళ్ళు అనేసి చెప్తాడు. అయినా సుందరం బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. సత్యం లోపలికి వెళ్ళి బయటికి వచ్చేస్తాడు. ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా అంటే లేదు బావా అనేసి అంటాడు. ఈ లాడ్జీ సరిగ్గా లేదు అని వేరే లాడ్జీ దగ్గరికి వెళ్తాడు. ఆ లాడ్జీ కూడా అలాగే ఉంటుంది. ఇక నెక్స్ట్ వేరే లాడ్జీ దగ్గరికి వెళ్ళబోతే సుందరం ఉండి బావా, ఈ 2 లాడ్జీల కంటే అది ఇంకా దారుణంగా ఉంటుంది, నువ్వే ఒకసారి ఆలోచించుకో, తర్వాత నీ ఇష్టం అంటే సరే ఇక చేసేదేముంది పద అంటూ సుందరం ఇంటికి బయలుదేరుతారు. సత్యం ఇంటికి వెళ్ళగానే సుందరం భార్య వచ్చి సత్యాన్ని పలకరిస్తుంది. సత్యం కూడా బాగున్నా అని చెప్పి తెలియకపోయినా పలకరించి మాట్లాడతాడు. సత్యం స్నానం చేసుకొని వస్తా అంటే సరే బావా, నువ్వు వెళ్ళి స్నానం చేసుకొని రా, ఆలోపు నేను బీరు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళి సత్యం స్నానం చేసేలోపు బీరు తీసుకొని వస్తారు. ఇద్దరు కూర్చొని బయట కలిసి తాగుతూ మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతారు. సుందరం తన దగ్గర ఒక ఎద్దు ఉందని దానివల్ల తన జీవితం ఏ విధంగా జరిగింది అనేసి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అలాగే ఎద్దు దగ్గరికి తోలుకపోయి దాన్ని చూపిస్తాడు. ఆ ఎద్దు కట్టేసిన ప్లేస్లో పాములు అవి తిరుగుతూ ఉంటాయి. అప్పుడు సుందరం భార్య ఫోన్ చేసి అన్నయ్య, మీరున్న ప్లేసు చాలా ప్రమాదకరం, అక్కడ పాములు అవి తిరుగుతూ ఉంటాయి, దయచేసి ఆడ ఎక్కువసేపు ఉండద్దు, మీరంటే మా ఆయనకి చాలా ఇష్టం, అందువల్ల మీతో ఏదో ఒకటి మాట్లాడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, కాబట్టి ఏమీ అనుకోకండి అని చెప్తుంది. దానికి సత్యం పర్లేదులేమ్మా అనేసి అంటాడు. ఇద్దరూ బయట కూర్చొని మాట్లాడుతూ ఉండగా సత్యం అక్కడ ఒక వస్తువు ఉంది, అదేంటో తెలుసా అని అడుగుతాడు. అంటే ఏంటి అని అడుగుతాడు. వెంటనే సైకిల్ చూపించి ఇది గుర్తుందా నీకు అనేసి అంటాడు. గుర్తుంది, ఇది నా చిన్నప్పటి సైకిలు, నేను ఊరు వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకు ఇవ్వండి అని చెప్పాము, ఆ సైకిల్ ఇప్పటికీ ఏం మారలేదు, అలాగే ఉంది అంటే సుందరం దీనివల్ల మా జీవితమే మారిపోయింది బావా, దీనివల్లనే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా అని చెప్పి తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. తర్వాత సుందరం నా భార్య ప్రెగ్నెంట్ అని చెప్తాడు. దానికి సత్యం ముందరనే నాకు చెప్పొచ్చు కదా, కలిసినప్పుడు విష్ చేసేవాడిని అంటే ఏం పర్లేదు బావా, పుట్టబోయే బిడ్డకు ఒక పేరు పెట్టాలి అనుకుంటున్నాను, ఆ పేరు ఏంటో కనుక్కో అనేసి అంటాడు. ఎలా కనుక్కోవాలి, ఏదన్నా క్లూ ఇవ్వు అంటే అబ్బాయికైనా అమ్మాయికైనా అదే పేరే అనేసి అంటాడు. సత్యం మధు అని ఒక పేరు, ఇంకో పేరు యూనిక్ అలా చెప్తాడు. అంటే లేదు బావా అని అంటాడు. సరే నువ్వే చెప్పు ఏ పేరు, నేను కనుక్కోలేకపోయాను అంటే సుందరం పుట్టబోయే బాబు పేరు సత్యం అనేసి అంటాడు. అంతే, సత్యం కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఎవరో ఏంటో తెలీదు, పేరు కూడా గుర్తులేదు, కానీ నన్ను ఇంత అవమానిస్తున్నాడు, నా చిన్నప్పటి విషయాలన్నీ చెబుతున్నాడు, ఎవరా అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే సుందరం బావా, మీరు కలిసినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు నన్ను పరాయి వాళ్ళవే చూస్తున్నారు అనేసి అంటే అదేమీ లేదు అనేసి అంటాడు. సరే బావా, రేపు పొద్దున మీరు వెళ్ళేటప్పుడు నన్ను నా భార్యను పుట్టబోయే బిడ్డను పేరు పిలిచి మరీ ఆశీర్వదించాలి, వచ్చినప్పటి నుంచి మీరు నన్ను పేరు పెట్టే పిలవలేదు అనేసి అంటాడు. దాంతో సత్యం ఎంతో టెన్షన్ పడిపోతాడు. పేరు తెలీదు, ఏమీ తెలీదు, ఏం చేయాలనో అర్థం కాదు. ఇంటికి వచ్చాక సుందరం మాట్లాడుతూ అలాగే నిద్రపోతాడు. సుందరం పడుకున్న వెంటనే సత్యం ఇల్లంతా వెతుకుతాడు. ఎక్కడే కానీ సుందరం పేరు కానీ సుందరానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ దొరకవు. అప్పటికే తెల్లవాడుతూ ఉంటుంది. వెంటనే సుందరం బ్యాగ్ తీసుకొని
బయలుదేరి వైజాగ్ వెళ్ళిపోతాడు. సత్యం వైజాగ్ వెళ్ళినప్పటి నుంచి చాలా డల్గా మూడ్ ఆఫ్గా ఉంటాడు. భార్య ఏమైంది అని అడుగుతుంది. దానికి సత్యం సుందరం గురించి చెప్తాడు. తన పేరు తెలీదు, తను ఎవరో తెలీదు, కానీ సుందరానికి మాత్రం తన గురించి పూర్తిగా తెలుసు. చిన్నప్పుడు సంగతులు కూడా తెలుసు. అంతేకాకుండా తనకు పుట్టబోయే బిడ్డ పేరు కూడా నా పేరే అని చెప్తాడు. ఇటువంటి ఒక మంచి మనిషిని నేను మోసం చేసి వచ్చాను అనేసి బాధపడతాడు. దానికి సత్యం భార్య తన నెంబర్ నీ దగ్గర ఉంది కదా, ఫోన్ చేయొచ్చు కదా అనేసి అంటుంది. అంటే లేదు, తను ఎవరో ఏంటో తెలియకుండా ఫోన్ చేసి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని బాధపడుతూ ఉంటే సత్యం కూతురు ఈ విషయాలన్నీ ఉంటుంది. సత్యం హాల్లో కూర్చొని తన పర్సులో ఉన్న కార్డులు మొత్తం తీసి చూస్తూ ఉంటాడు. అప్పుడే పక్కనే పేరు లేకుండా ఒక నెంబర్ ఉంటుంది. సత్యం కూతురు నెంబర్ చూసి ఇది అతని నెంబరేనేమో, పేరు కూడా లేదు అనేసి అంటుంది. అంటే ఆ నెంబర్తో నీకెందుకులే అనేసి అంటాడు. వెంటనే సత్యం కూతురు మొబైల్ ఇవ్వమని అడుగుతుంది. ఎందుకు అంటే నా ఫ్రెండ్కి కాల్ చేసుకోవాలి అనేసి అంటుంది. సరే అని ఇస్తాడు. వెంటనే సత్యం కూతురు సత్యానికి తెలియకుండా సుందరం నెంబర్కు కాల్ చేస్తుంది. సుందరం ఫోన్ ఎత్తగానే సత్యానికి ఇస్తుంది. ఎవరో మాట్లాడండి అనేసి అంటుంది. సత్యం ఎవరు అంటే మీరెవరు అని సుందరం అంటాడు. దానికి సత్యం నేను సత్యాన్ని అంటాడు. వెంటనే సుందరం ఎంతో ఆనందంతో బావా ఏంటి బావా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు, ఒక్క మాట చెప్పచ్చు కదా అనేసి అంటాడు. అప్పటికి నీ నెంబర్కి చాలాసార్లు ఫోన్ చేశాను కానీ కలవలేదు అనేసి అంటాడు. దానికి సత్యం నన్ను క్షమించు, నేను కావాలనే తప్పుడు నెంబర్ ఇచ్చాను అని అంటాడు. దానికి సుందరం లేదు బావా, నేనే తిండి ధ్యాసలో పడిపోయి తప్పుగా రాసుకొని ఉంటా, మీరెందుకు తప్పుడు నెంబర్ ఇస్తారు అని అంటారు. దాంతో సత్యం లేదు, నువ్వెవరో ఇంకా గుర్తు రాలేదు, నీ పేరేంటో కూడా నాకు తెలీదు, అందుకే తెలియని వాళ్లకు నెంబర్ ఇవ్వడం ఎందుకని నెంబరు తప్పుగా ఇచ్చాను. నిన్న రాత్రి మీ ఇంట్లో ఉండటానికి కూడా నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు బలవంతం పెట్టినందుకు వచ్చాను. ముక్కు మొగను తెలియని వాళ్ళ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. అది కాకుండా నువ్వు నన్ను ఎంతో అభిమానిస్తున్నావు, నాకు తెలియని విషయాలు కూడా నువ్వు నాకు చెబుతున్నావు, నా చిన్నతనాన్ని నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు. నీలాంటి మంచివాడిని మోసం చేసి ఉండలేకపోయాను, అందుకే వచ్చేసాను. నువ్వు పొద్దున పేరున మమ్మల్ని ఆశీర్వదించాలి అనేసరికి నాకు భయం వేసింది, దాంతో పారిపోయి వచ్చేసాను అనేసి అంటాడు. దాంతో అలా అనకులే బావా, ఇప్పటికైనా తెలుసుకోవాలని అనిపించింది, అది చాలు అనేసి అంటాడు. సరే ఇప్పటికైనా ఎవరు నువ్వు, నీ పేరేంటో చెప్పు అని అంటాడు. దానికి సుందరం నువ్వు కూడా నన్ను క్షమించాలి బావా, ఆ రోజు రాత్రి బస్సు 9 గంటలప్పుడు అని నాకు తెలుసు, కానీ కావాలని నీకు 10 గంటలకని అబద్ధం చెప్పి ఇంటికి తీసుకువచ్చాను. ఒక్కరోజైనా నువ్వు మాతో గడపాలని ఆశతో ఆ రోజు అలా చేశాను, నువ్వు నన్ను క్షమించా అంటే నేను కూడా నిన్ను క్షమిస్తా అంటే సరే అంటాడు. దాంతో సత్యం ఇప్పటికైనా చెప్పు, నీ పేరేంటి, ఎవరు నువ్వు అనేసి అడుగుతాడు. దానికి సుందరం వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి చెప్పుకుంటూ వస్తాడు. అలా చెప్పుకుంటూ సత్యం చిన్నతనం దగ్గరికి వచ్చి చెప్తాడు. అప్పట్లో మీరు చాలా సంతోషంగా ఉండేవారు, అందరితో బాగా మాట్లాడుతూ సంతోషంగా గడిపేవారు, ఎప్పుడూ నన్ను అంటి పెట్టుకొనే ఉండేవారు, నాతోనే ఎప్పుడూ గడిపేవారు అని చెప్తాడు. మేము పిల్లలమంతా నాతో కలిపి 8 మంది, మా అందరికంటే పెద్దవాడివి నువ్వే. మా అల్లరి భరించలేక ఎక్కడికైనా బయటికి పంపించడానికి నిన్ను తోడు పెట్టి పంపించేవాళ్ళు. ఒకసారి మార్కెట్కి వెళ్ళేటప్పుడు నిన్ను తోడుగా పంపించినప్పుడు మేమంతా ఒకరి చేయి ఒకరి పట్టుకొని వచ్చేవాళ్ళం. కూరగాయల పేరంతా గుర్తుపెట్టుకోవడం కోసం మా అందరికీ ఒక్కొక్కరికి ఒక్కో కూరగాయ పేరు పెట్టి అవి ఎంత తేవాలి అని గుర్తు పెట్టుకోవడం కోసం మార్కెట్కు వెళ్ళేంత వరకు వాటిని పలుకుతూ వచ్చేవాళ్ళం. దొండకాయలు 2 కిలోలు, టమాటాలు 3 కిలోలు అంటూ వచ్చేవాళ్ళం. ప్రియా పేరు దొండకాయ అనేసి, గణేష్ పేరు ఏంటి అని అడిగితే బీన్స్ అని, అలాగే ఒకరి పేరు చెప్తూ వాళ్ళకు పెట్టిన కూరగాయ పేరు ఏంటి అని సత్యాన్ని అడుగుతూ ఉంటాడు సుందరం. అలా ఒకరి పేరు చెప్తూ ఉంటే సత్యానికి గుర్తు వస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్కరి పేరు సుందరం అడుగుతూ ఉంటే సత్యం చెప్తూ ఉంటాడు. చివరికి బీరకాయ ఎవరు అని సత్యాన్ని అడుగుతాడు. చెప్తా అని బీరకాయ ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు. దగ్గరికి వచ్చారు చెప్పేసేయండి అంటే సత్యం ఆలోచిస్తూ బీరకాయ మధు అంటాడు. మధుసూదన్ అని సుందరం చెప్తాడు. మధుసూదన్ ఎలా ఉన్నాడు అని సత్యం అడుగుతాడు. వాడికేం బాగానే ఉన్నాడు,
మీకు బీరకాయ గాడు గుర్తున్నాడు, వాళ్ళన్న బంగాళదుంప గుర్తులేడా అనేసి అడుగుతాడు. వెంటనే సత్యం, అరే పొటాటో నువ్వా, గుర్తొచ్చావు, బాగున్నావా అంటే ఉన్నా, ఇంతకీ నా పేరేంటో చెప్పు అనేసి అడుగుతాడు. అంటే ఇంకేంటి పొటాటో అంటే అది నువ్వు పెట్టిన పేరు, మా అమ్మ పెట్టిన పేరు ఏంటో చెప్పు అనేసి అంటాడు. ఆ పేరు నాకు తెలుసు, కానీ నేను నిన్ను పొటాటోనే అని పిలుస్తాను అనేసి అంటాడు. ఈ కవరింగ్లు కుదరవు, చెప్పాల్సిందే అనేసి అంటాడు. సరే చెప్తా, కానీ ఇప్పుడు కాదు, డైరెక్ట్ వచ్చి చెప్తా అనేసి అంటాడు. సరే అని అంటాడు. మరుసటి రోజు సత్యం సుందరం ఇంటికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటాడు. పొటాటో పొటాటో అని పిలుస్తూ ఉంటే సుందరం డోర్ తెరిచాడు. వెంటనే డోర్ తీరా సుందరం అనేసి అంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది.